Namaste dear students, welcome to our video class. In this video, we are going to learn passive voice of simple present tense. Simple present tense, active voice ni already మనం నేర్చుకున్నాం. And we have learned what is passive voice. And when do we use, how to use passive voice. ఏ సందర్భాల్లో అంటే ఎటువంటి మాటల్ని మాట్లాడటానికి మనం passive voice ని యూజ్ చేస్తాం ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. In this video, simple present tense passive voice ఎలా ఉంటుంది? First of all, simple present tense ఎప్పుడు యూజ్ చేస్తాం? రెగ్యులర్ యాక్షన్స్ అంటే డైలీ మనం చేసే పనులు, లేదా వీక్లీ వన్స్ చేసే పనులు, లేదా మంత్లీ వన్స్ చేసే పనులు, మంత్లీ ట్వైస్, ఇయర్లీ వన్స్, ఇయర్లీ ట్వైస్, ఓకే, ఇయర్లీ 10 times. ఇలా మనం రెగ్యులర్గా అంటే క్రమం తప్పకుండా మనం చేసే పనులు చెప్పడానికి, మన హ్యాబిట్స్ చెప్పడానికి, ఓకే, ఐ ఈట్ స్వీట్స్, ఓకే, ఐ గెట్ అప్ ఎట్ 6 o'clock. ఇలాంటి సెంటెన్సెస్ని, ఇలాంటి మాటల్ని మనం చెప్పడానికి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని యూజ్ చేస్తాం. ఓకే, మనం చేయటం యాక్టివ్ వాయిస్ అయితే మనకు జరగటం పాసివ్ వాయిస్. అంటే ఐ వి యూ దే హీ షీ ఇట్ అనే సబ్జెక్ట్స్ ఒక యాక్షన్ చేస్తే అది యాక్టివ్ వాయిస్ అయితే, ఏదైనా ఒక యాక్షన్ వీళ్ళకి జరిగితే అంటే వీళ్ళు అనుభవిస్తే అది పాసివ్ వాయిస్ అవుతుంది. ఓకే, దీనికి ఒక ఎగ్జాంపుల్గా మనం సపోజ్ యాక్టివ్ వాయిస్లో ఒకటి తీసుకుందాం. మనకు ఒక షాప్ ఉంది. లెట్ us సపోజ్ వీ హ్యావ్ ఎ షాప్. వీ ఓపెన్ ద షాప్ at 10 o'clock every day. ఆఫీస్ అనుకుందాం, షాప్. ఓకే, వీ ఓపెన్ అవర్ ఆఫీస్ ఆర్ వీ ఓపెన్ అవర్ షాప్ at 10 o'clock every day. ఇది యాక్టివ్ వాయిస్. బికాస్ మనం చేస్తాం, వీ అనే సబ్జెక్ట్ ఇక్కడ ఓపెన్, ఆ షాప్ని ఓపెన్ చేయడానికి మనం ఇది యాక్టివ్ వాయిస్లో చెప్తున్నాం. అట్ ద సేమ్ టైం అలా కాకుండా షాప్ ఈజ్ ఓపెన్డ్ ఎట్ 10 o'clock. ఇక్కడ ఎవరు ఓపెన్ చేస్తారంటే నేను వెళ్ళి ఓపెన్ చేస్తామా, మేము వెళ్ళి ఓపెన్ చేస్తామా, ఆర్ బాయ్ వెళ్ళి, ఆఫీస్ బాయ్ వెళ్ళి ఓపెన్ చేస్తాడా? ఓకే, ఈ షట్టర్ ఉంటే షట్టర్ తీస్తారు. ఇదంతా అనవసరం. ఇక్కడ మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం? ఆఫీస్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అంటే ఆఫీస్ 10 గంటలకు ఓపెన్ అవుతుంది, షాప్ 10 గంటలకు ఓపెన్ అవుతుంది, ఓపెన్ చెయ్యబడుతుంది. ఓకే, చెయ్యబడుతుంది. ఇంత అంటే గ్రాంధికంగా మనం మాట్లాడడం కాబట్టి షాప్ ఓపెన్ చేయబడుతుంది 10 గంటలకు. ద షాప్ ఈజ్ ఓపెన్డ్. ఇది పాసివ్ వాయిస్. మనం దీన్ని ఎలా ఐడెంటిఫై చేస్తాం అంటే ఐ వి యూ దే హీ షీట్ల తర్వాత, ఓకే, దీనిని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఇది యాక్టివ్ వాయిసా పాసివ్ వాయిసా అనేది ఎలా ఐడెంటిఫై చేస్తాం? సింపుల్. సబ్జెక్ట్ చేస్తుంటే అంటే ఐ ఓపెన్, వి ఓపెన్, దే ఓపెన్, షీ ఓపెన్స్, హీ ఓపెన్స్, ఇలా ఉంటే అది యాక్టివ్ వాయిస్లో ఉంది. అలా కాకుండా పాసివ్ వాయిస్ అంటే ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ అంటే షాప్ ఇక్కడ అవుతుంది, షాప్ సబ్జెక్ట్. ఐవి యూ దేలో మనం, ఐవి యూ దే హీ షీట్లు మనం ఓపెన్ చేసినట్లయితే మనం సబ్జెక్ట్ అవుతాం. ఇక్కడ షాప్ పాసివ్ వాయిస్లో ఏది ఓపెన్ చేయబడుతుంది? షాప్. కాబట్టి షాప్ అంటే సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఈజ్ ఆర్ వచ్చి పాస్ట్ పార్టిసిపిల్ వస్తే అది పాసివ్ వాయిస్ అవుతుంది. అంటే ద షాప్ థర్డ్ పర్సన్ సింగులర్. ఈ రూల్స్ ఇప్పుడు మారు. షాప్తో యామ్ వాడతారా, ఈజ్ వాడతారా, ఆర్ వాడతారా? The shop is opened, past participle, opened. So the shop is opened at 10 o'clock. అంటే షాప్ని 10 o'clockకి ఓపెన్ చేస్తారు, లేదా షాప్ 10 o'clockకి ఓపెన్ చేయబడుతుంది, లేదా షాప్ 10 o'clockకి తెరవబడుతుంది. ఇలా దీని అర్థం వస్తుంది. అంటే వి ఓపెన్ ద షాప్ at 10 o'clock. ఇది యాక్టివ్ వాయిస్లో ఉంటే ద షాప్ ఈజ్ ఓపెన్డ్ పాసివ్ వాయిస్లో సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఈజ్ ఆర్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్. యామ్ ఎవరితో వస్తుంది? ఐ. అంటే ఎలా? ఐ బీట్, నేను కొడతాను. ఎవరినో ఐ బీట్. పాసివ్ వాయిస్ అయితే ఐ యామ్ బీటెన్, నన్ను కొడతారు. ఐ బీట్, నేను కొడతాను. ఐ యామ్ బీటెన్, నన్ను కొడతారు. షీ బీట్స్, పిల్లల్ని కొడతాను. షీ బీట్స్ హర్ చిల్డ్రన్. అలా కాకుండా షీ ఈజ్ బీటెన్, ఆమె దెబ్బలు తింటుంది. అంటే ఒక యాక్షన్ మనం చెప్తున్నప్పుడు సబ్జెక్ట్తో ప్రజెంట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ని యూజ్ చేసి థర్డ్ పర్సన్ సింగులర్ అయితే ఎస్ ఆర్ ఈఎస్ ఫార్మ్ వస్తుంది. అవునా? ఇది యాక్టివ్ వాయిస్. ఐ బీట్, నేను కొడతాను. ఐ సబ్జెక్టు, బీట్ వర్బ్. ఐ యామ్ బీటెన్ పాసివ్ వాయిస్. ఐ తర్వాత యామ్ వస్తుంది, పాస్ట్ పార్టిసిపల్ వస్తుంది. ఐ యామ్ బీటెన్, నన్ను కొడతారు. ఐ స్కోర్డ్, ఐ టీచ్. మనం రిలేటెడ్ టాపిక్ చెప్పుకుందాం. ఐ టీచ్, నేను టీచ్ చేస్తాను. ఐ యామ్ టాట్ ఎవ్రీడే, నాకు ప్రతిరోజు ఎవరో చెప్తారు ఒక లెసన్ని. అంటే ఇలా మనం చెప్పుకున్నప్పుడు ఐ టీచ్, ఐ యామ్ టాట్. షీ బీట్స్, షీ ఈజ్ బీటెన్. షీ బీట్స్, ఆమె కొడుతుంది. షీ ఈజ్ బీటెన్, ఆమెను కొడతారు. షీ ఈజ్ బీటెన్. అర్థమవుతుందా?
ఇది యాక్టివ్ అండ్ పాసివ్ వాయిస్. అంటే వి ఓపెన్ ద షాప్, మేము షాప్ను ఓపెన్ చేస్తాం. ద షాప్ ఈజ్ ఓపెన్డ్, ద షాప్ ఈజ్ ఓపెన్డ్, షాప్ ఓపెన్ చేయబడుతుంది at 10 o'clock every day. ఇది సింపుల్ టు సెంటెన్స్, at 10 o'clock every day. ఓకే, సో I beat, I am beaten. She beats, she is beaten. We beat, we are beaten. They beat, they are beaten. ఇది యాక్టివ్ వాయిస్కి పాసివ్ వాయిస్కి ఉన్న తేడా. దే బీట్, వారు కొడతారు. దే ఆర్ బీటెన్, వాళ్ళు దెబ్బలు తింటారు. షీ బీట్స్, ఆమె కొడుతుంది. షీ ఈజ్ బీటన్, ఆమె దెబ్బలు తింటుంది. అంటే మనకి ఎప్పుడైనా ఆమె ప్రతిరోజు దెబ్బలు తింటుందండి, దిస్ ఈజ్ వీ వాంట్ టు టెల్ ఇన్ ఇంగ్లీష్. దీన్ని ఎలా చెప్పాలి? ఆమె ప్రతిరోజు దెబ్బలు తింటుందండి, సింపుల్, షీ ఈజ్ బీటన్ అప్ ఎవ్రీడే. అలా కాకుండా ఆమె భర్తతో దెబ్బలు తింటుందా, అత్తమామలతో దెబ్బలు తింటుందా, లేకపోతే పిల్లలు తిడుతుంటారా? షీ ఈజ్ స్కోల్డెడ్ బై ఎవ్రీ వన్. అలా కాకుండా ఎవ్రీ వన్ స్కోల్డ్స్ హర్. చూడండి, యాక్టివ్ వాయిస్తో చెప్పేటప్పుడు ఎవ్రీ వన్ స్కోల్డ్స్ హర్, ప్రతి వారు ఆమెను తిడతారు పాపం. ఓకే, ఇక్కడ ఎవ్రీ వన్ అనే సబ్జెక్ట్ లేకుండా ప్రతిరోజు ఆమె తిట్లు తింటుంది. ఎవరితో అనేది ఇక్కడ అనవసరం. అంటే అది భర్త, అత్తమామల, ఆడపడుచుల, పిల్లల, పెద్దవాళ్ళు అయిన తర్వాత పిల్లలు కూడా తిడుతుంటారు. సో షీ ఈజ్ స్కోల్డెడ్, షీ ఈజ్ స్కోల్డెడ్ ఫర్ ఎవ్రీథింగ్. ప్రతి దానికి ఆమెను తిడతారు. ఇక్కడ ఎవరు అనేది లేదు, ఏమిటి అనేది ఉంది. ఇదే పాసివ్ వాయిస్. ఓకే, మనం ఒక విషయాన్ని చెప్పాలనుకుంటే యాక్టివ్లో చెప్పాలా, పాసివ్లో చెప్పాలా అనేది డిపెండ్స్. నేను ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జాంపుల్స్లో చెప్పాను. తిరుపతి ఈజ్ విజిటెడ్ బై 60,000 పీపుల్ ఎవ్రీ డే. ఇక్కడ తిరుపతి గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి తిరుపతి ఈజ్ విజిటెడ్ బై 60,000. అలాగే దీపావళి ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ ఎ నేషనల్ ఫెస్టివల్ ఇన్ సింగపూర్. దీపావళి ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ ఎ నేషనల్ ఫెస్టివల్ ఇన్ సింగపూర్. సింగపూర్లో దీపావళిని నేషనల్ ఫెస్టివల్గా జరుపుకుంటారు. ఎవరు జరుపుకుంటారు అనేది ఇక్కడ మనం అనవసరం లేదు. సింగపూరియన్స్ జరుపుకుంటారా, అక్కడ ఉన్నటువంటి చైనీస్ జరుపుకుంటారా, లేకపోతే మలయ వాళ్ళు జరుపుకుంటారా, ఇక్కడ నుంచి వెళ్ళిన ఇండియన్స్ జరుపుకుంటారా, దిస్ ఇస్ కంప్లీట్లీ ఇర్రిలెవెంట్. దీపావళి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దీపావళి ఈజ్ సెలబ్రేటెడ్. దీపావళి ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ అ నేషనల్ ఫెస్టివల్ ఇన్ సింగపూర్. అయితే ప్రతిదానికి పాసివ్ వాయిస్ వస్తుందా? ప్రతి వర్బ్కి పాసివ్ వాయిస్ రాదు. ఓకే, సపోజ్ ఐ గో టు తిరుపతి. చూడండి, ఐ ఓపెన్ ద షాప్, యాక్టివ్ వాయిస్ అయితే ద షాప్ ఈజ్ ఓపెన్డ్, పాసివ్ వాయిస్ వస్తుంది. బట్ ఐ గో టు తిరుపతి, తిరుపతి ఈజ్ గాన్ బై మీ అని రాదు. ఇక్కడ ఏంటి, ఎందుకు రాదంటే మనం రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ట్రాన్సిటివ్ వర్బ్స్ అని, ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అని రెండు రకాలు ఉంటాయి. ఐ గో టు తిరుపతి ఇది రెగ్యులర్ యాక్షనే. ఐ ఓపెన్ ద షాప్ ఇది రెగ్యులర్ యాక్షనే. ఐ ఓపెన్ ద షాప్ దీనికి పాసివ్ వాయిస్ ఉంటుంది, ద షాప్ ఇస్ ఓపెన్డ్. బట్ ఐ గో టు తిరుపతి, ద తిరుపతి ఈజ్ గాన్ అని రాదు. వాట్ ఈస్ ద రీజన్? బికాస్ గో అనేది ఇంట్రాన్సిటివ్ వర్బ్. వాట్ ఈస్ ద ట్రాన్సిటివ్ అండ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్? కొంచెం గ్రామర్ టచ్ చేసి వెళ్ళిపోతాం. ఓకే, ట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఈ వర్బ్ డైరెక్ట్ ఒక ఆబ్జెక్ట్ని తీసుకుంటుంది, ఒక డైరెక్ట్ ఆబ్జెక్ట్ని తీసుకుంటుంది. వేరాజ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్ అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్ని తీసుకోదు. తీసుకోకపోతే పాసివ్ రాదు. ఏంటి డైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్? సపోజ్ ఐ ఓపెన్ ద షాప్, నేను షాపును ఓపెన్ చేస్తాను ఎవ్రీడే 10 o'clock. అట్ 10 o'clock ఎవ్రీడే, ఏదైనా పర్లేదు. ఐ ఓపెన్. ఇప్పుడు ఈ ఓపెన్ అనేది ట్రాన్సిటివ్ వర్బా, ఇంట్రాన్సిటివ్ వర్బా? అప్పుడు మనం ఒక హూమ్ ఆర్ వాట్ అని క్వశ్చన్ చేస్తే, హూమ్ ఎవరిని, ఐ ఓపెన్ ద షాప్ ఎవరిని ఓపెన్ చేస్తాం? హూమ్. ఇక్కడ షాప్కి ఎవరిని అని అడగడం కరెక్ట్ కాదు. లేకపోతే ఏమిటి ఓపెన్ చేస్తాం? హూమ్ ఆర్ వాట్. ఏమిటి ఓపెన్ చేస్తాం? షాప్ని అనే ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ షాప్ అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. షీ బీట్స్ హర్ చిల్డ్రన్. చూడండి, షీ బీట్ ఇక్కడ ట్రాన్సిటివ్ వర్బా, ఇంట్రాన్సిటివ్ వర్బా? షీ బీట్స్. ఇప్పుడు క్వశ్చన్ అడగండి, హూమ్ ఎవరిని కొడతారు ఆమె? చిల్డ్రన్. సో చిల్డ్రన్ అనేది ఇక్కడ మనకి డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. అంటే ప్రతి వర్బ్కి, సపోజ్ ఐ గో టు తిరుపతి, ఇప్పుడు తిరుపతి డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవునా కాదా? సింపుల్. ఐ గో వెళ్తాం. హూమ్ ఎవరిని వెళ్తాం? ఇది కరెక్ట్ కాదు. వాట్ ఏమిటి వెళ్తాం? ఇది కూడా కరెక్ట్ కాదు. అంటే ఈ రెండిటికి ఆన్సర్ రాలేదు. ఈ రెండు క్వశ్చన్స్ హూమ్ ఆర్ వాట్ అని అడిగినప్పుడు ఆన్సర్ రాలేదు కాబట్టి
అక్కడ ఆబ్జెక్ట్ లేదు అని అర్థం. ఆబ్జెక్ట్ లేకుండా ఉంటే అది పాసివ్ వాయిస్లో చెప్పలేం. తిరుపతి ఈజ్ గాన్ అనే మాట చెప్పలేం. ఇదే విషయాన్ని ఐ విజిట్ తిరుపతి వన్స్ ఎవ్రీ ఇయర్ అని చెప్పాలనుకోండి. ఐ విజిట్ తిరుపతి, ఇక్కడ విజిట్ అనేది ఇప్పుడు తిరుపతి మళ్ళీ డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుందా కాదా? కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్న మీరు క్లియర్గా కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఐ విజిట్ తిరుపతి ఎవ్రీ ఇయర్. విజిట్ అనేది చూడండి, విజిట్ హూమ్, ఎవరిని విజిట్ చేస్తారు, ఎవరిని, ఇక్కడ తిరుపతి అనేది ఎవరిని అనేది కరెక్ట్ కాదు. వాట్, దేనిని విజిట్ చేస్తావు, ఏమిటి విజిట్ చేస్తావు, సో తిరుపతి. కాబట్టి తిరుపతి ఈజ్ విజిటెడ్, ఇక్కడ డైరెక్ట్ ఆబ్జెక్ట్ వచ్చింది. వాట్ అని క్వశ్చన్ చేస్తే డైరెక్ట్ ఆబ్జెక్ట్ వచ్చింది కాబట్టి ఏమిటి విజిట్ చేస్తావు, తిరుపతి. సో తిరుపతి ఈజ్ విజిటెడ్ బై మీ ఎవ్రీ ఇయర్. తిరుపతి ఈజ్ విజిటెడ్ మళ్ళీ కరెక్ట్. అంటే ఒక గో అనేటటువంటి వర్బ్, ఐ గో టు తిరుపతి అంటే పాసివ్ రాదు, కానీ ఐ విజిట్ తిరుపతి అంటే పాసివ్ వస్తుంది. అలాగే ఐ జంప్ ఆన్ ద ఫ్లోర్, ఐ జంప్ ఆన్ ద ఫ్లోర్, ఏమిటి, దేనిని జంప్ చేస్తాను, ఏమిటి జంప్ చేస్తాను, రెండింటికి ఆన్సర్ లేదు. కాబట్టి జంప్ అనేది కూడా ఇంట్రాన్సిటివ్ వర్బ్గానే ట్రీట్ చేస్తాం. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక వర్బ్కి హూమ్ లేదా వాట్ అని క్వశ్చన్ చేస్తే దానికి ఆన్సర్ వస్తే అది పాసివ్ వాయిస్లో ఆ సెంటెన్స్ని చెప్పగలం. అలా కాకుండా హూమ్ వాట్కి ఆన్సర్ రాకపోతే దానిని మనం పాసివ్ వాయిస్లో చెప్పలేం. ఐ స్కోల్డ్ స్టూడెంట్స్, నేను స్టూడెంట్స్ని తిడతానండి. ఐ స్కోల్డ్ ఎవరిని, హూమ్, ఎవరిని, స్టూడెంట్స్, ఆన్సర్ వచ్చింది. కాబట్టి స్కోల్డ్ అనే వర్బ్ని పాసివ్లో యూజ్ చేయొచ్చంటే ద స్టూడెంట్స్ ఆర్ స్కోల్డెడ్ బై హిమ్ ఆర్ బై మీ. ఓకే, సో అన్ని వర్బ్స్తో పాసివ్ వాయిస్ చెప్పలేము. ఓకే, ఏ వర్బ్స్తో చెప్పాలి, ఏ వర్బ్స్తో చెప్పలేము అని అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ట్రాన్సిటివ్ వర్బ్ అయితే చెప్పగలం. అంటే హూమ్ ఆర్ వాట్ అని క్వశ్చన్ చేస్తే ఆన్సర్ వస్తే వాటితో చెప్పగలం, ఇండైరెక్ట్ పాసివ్ వాయిస్. వేరాస్ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అంటే హూమ్ ఆర్ వాట్ అని క్వశ్చన్ చేస్తే దానికి ఆన్సర్ రాకపోతే, ఆ క్వశ్చన్స్ అసంబద్ధంగా ఉన్నట్లయితే, ఓకే అబ్సర్డ్ లాగా అనిపిస్తే అటువంటి వర్బ్తో మనం పాసివ్ వాయిస్ని యూజ్ చేయలేం. కాబట్టి అన్ని వాటితో పాసివ్ వాయిస్ని చెప్పలేము. దానికి ఎగ్జాంపుల్ మీకు ఏం చెప్పాను, ఐ గో టు తిరుపతి, తిరుపతి ఈజ్ గాన్ అనే మాట రాదు. ఎందుకు రాదు రీజన్ చెప్పాను. అర్థం కాకపోతే 1-2 సార్లు వినండి, అర్థం అవుతుంది. సో పాసివ్ వాయిస్లో కూడా మనకి పాసివ్ వాయిస్లో యాక్టివ్ వాయిస్లో సబ్జెక్ట్ ప్లస్ ప్రెజెంట్ వర్బ్ ప్లస్ ఎస్ ఆర్ ఈజ్. ఐ ఓపెన్, షీ ఓపెన్స్. కానీ పాసివ్ వాయిస్లో ద షాప్ ఈజ్ ఓపెన్డ్, ఐ ఓపెన్ ద షాప్. హూమ్, ఎవరిని ఓపెన్ చేస్తాను లేదా దేనిని ఓపెన్ చేస్తాను, షాప్ అనే ఆన్సర్ వచ్చింది. కాబట్టి ఇక్కడ పాసివ్ ఈజ్ పాసిబుల్, ద షాప్ ఈజ్ ఓపెన్డ్. ఓకే, అట్ ద సేమ్ టైం పాసివ్లో కూడా మనకి పాజిటివ్ ఫామ్ ఉంటుంది, నెగటివ్ ఫామ్ ఉంటుంది, క్వశ్చన్ ఫామ్ ఉంటుంది. పాజిటివ్లో పాజిటివ్, నెగటివ్, క్వశ్చన్స్. ఎలా వస్తుంది, షాప్ ఈజ్ ఓపెన్డ్ at 10 o'clock every day. The shop is opened at 10 o'clock every day. Negative. No, 9 o'clock open అవ్వదు. The shop is not opened at 9 o'clock. The shop is not opened at 9 o'clock. 9 o'clock షాప్ ఓపెన్ అవుతుందా, క్వశ్చన్. ఎలా వస్తుంది, is the shop opened at 9? Is the shop opened at 9? ఇది పాసివ్ వాయిస్లో క్వశ్చన్. ద షాప్ ఈజ్ ఓపెన్డ్ ఎట్ 10. ద షాప్ ఈజ్ నాట్ ఓపెన్డ్ ఎట్ 9. ఈజ్ ద షాప్ ఓపెన్డ్ ఎట్ 9? వాట్ టైమ్ ఈజ్ ద షాప్ ఓపెన్డ్, మనం ఎవరినో అడగాలి. వాట్ టైమ్ ఈజ్ ద షాప్ ఓపెన్డ్, ఏ టైంకి షాప్ ఓపెన్ అవుతుందండి, వాట్ టైమ్ ఈజ్ ద షాప్ ఓపెన్డ్. ఇది పాసివ్లోనే అడుగుతున్నాం. ఓకే, మరో ఎగ్జాంపుల్గా తీసుకుంటే సపోజ్ ఒక మార్కెట్లోకి వెళ్ళాం. ఇక్కడ మిల్క్ ఎక్కడ అమ్ముతారు అని అడగాల్సి వచ్చింది అనుకోండి. ఫస్ట్ మిల్క్ ఇక్కడ అమ్ముతారు, ఇది యాక్టివ్లోనా పాసివ్లోనా? నిజానికి పాసివ్ కరెక్ట్ ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు అమ్ముతారు, వీళ్ళు అమ్ముతారు, ఆమె అమ్ముతుంది, ఈయన అమ్ముతాడు అని చెప్పకుండా ద మిల్క్ ఈజ్ సోల్డ్ హియర్, ద మిల్క్ ఈజ్ సోల్డ్ హియర్. అంటే ఇక్కడ మిల్క్ అమ్మబడును, ఇక్కడ అమ్మరండి, ఇక్కడ అమ్ముతారు. ద మిల్క్ ఈజ్ సోల్డ్ హియర్, కానీ ఇక్కడ అమ్మరు. ద మిల్క్ ఈజ్ నాట్ సోల్డ్ హియర్, ద మిల్క్ ఈజ్ నాట్ సోల్డ్ హియర్.
ఓకే, ఇక్కడ మిల్క్ అమ్ముతారా? ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఉంది, లేకపోతే పెద్ద మార్కెట్లో ఉంది. ఈ మార్కెట్లో మిల్క్ అమ్ముతారా? ఈజ్ మిల్క్ సోల్డ్ హియర్? అర్థమవుతుందా? మిల్క్ ఈజ్ సోల్డ్ హియర్, మిల్క్ ఈజ్ నాట్ సోల్డ్ హియర్, ఈజ్ మిల్క్ సోల్డ్ హియర్? ఇక్కడ పాలు అమ్ముతారా? ఒకవేళ అమ్మకపోతే వేర్ ఇస్ మిల్క్ సోల్డ్ హియర్ అనొచ్చు. ఇక్కడ ఎక్కడ పాలు అమ్ముతారు అంటే ఒక మార్కెట్లో ఇక్కడ ఎక్కడ పాలు అమ్ముతారండి? వేర్ ఇస్ మిల్క్ సోల్డ్ దిస్ మార్కెట్, వేర్ ఈస్ మిల్క్ సోల్డ్ హియర్? ఇక్కడ ఎక్కడ అమ్ముతారు? సో ఏ మాటనైనా మీరు పాలు అమ్ముతారా? డు యూ సెల్ మిల్క్? ఈజ్ మిల్క్ సోల్డ్ హియర్? మిల్క్ ఇక్కడ అమ్ముతారా? ఈ రెండిట్లో ఏది కరెక్ట్గా ఉంటుందండి మనం అడగడానికి? సో ఈజ్ మిల్క్ సోల్డ్ హియర్ అనేది కరెక్ట్గా ఉంటుంది. సో ఈవెన్ ఇన్ పాసివ్ వాయిస్ మనకి వీ హ్యావ్ పాజిటివ్ ఫార్మ్స్, నెగటివ్ ఫార్మ్స్. క్వశ్చన్లో మరి ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అండ్ WH క్వశ్చన్స్. ఐ ఇన్వైట్ మై ఫ్రెండ్స్ టు ఎవ్రీ ఫంక్షన్. ఇది యాక్టివ్లో ఉందా, పాసివ్లో ఉందా? ఓకే, ఇది యాక్టివ్లో ఉంది. బికాస్ ఐ ఇన్వైట్, నేను ఇన్వైట్ చేస్తాను. సింపుల్ ప్రెజెంటెన్స్లో చెప్తున్నాను. ఫర్ ఎవ్రీ ఫంక్షన్ ఐ ఇన్వైట్ ఆల్ మై ఫ్రెండ్స్. కానీ ఐ యామ్ నాట్ ఇన్వైటెడ్ బికాస్ నాకు కొంచెం కోపం ఎక్కువ అని అనుకుందాం. ఐ యామ్ నాట్ ఇన్వైటెడ్ పాసివ్లో ఉంది. నన్ను ఎవరు పిలవరు ఫంక్షన్స్కి. ఐ యామ్ నాట్ ఇన్వైటెడ్ టు ఎనీ ఫంక్షన్. చూడండి, ఐ ఇన్వైట్కి ఐ యామ్ ఇన్వైటెడ్కి ఐఎమ్ ఇన్వైటెడ్ టు ఎవ్రీ ఫంక్షన్. నన్ను ప్రతి ఫంక్షన్కి పిలుస్తారు. ఐ ఇన్వైట్ అంటే నేను పిలుస్తాను. పాసివ్ని జాగ్రత్తగా యూజ్ చేసుకుంటే అది ఒక వెపన్. మనం చాలా సెంటెన్సెస్ని పాసివ్లో చెప్పగలుగుతాం. సో ఇందులో కూడా మనకి పాజిటివ్ ఉంటుంది, నెగటివ్ ఉంటుంది అండ్ క్వశ్చన్ ఉంటుంది. లెట్ us take another example. Suppose she cleans room every day. She cleans this room every day. ఆమె ఈ రూమ్ని ప్రతిరోజు క్లీన్ చేస్తారు. అలా కాకుండా ఈ రూమ్ను ప్రతిరోజు క్లీన్ చేస్తారు, లేదా ఈ రూమ్ ప్రతిరోజు క్లీన్ చేయబడుతుందని చెప్పాలనుకుంటే ఎలా చెప్తాం? ద రూమ్, దిస్ రూమ్ ఈజ్ క్లీన్డ్. ఎందుకు దిస్ రూమ్ ఈజ్ అని వచ్చింది? బికాస్ దిస్ రూమ్ అనేది మనకి థర్డ్ పర్సన్ సింగులర్లో హీ, షీ, ఇట్లో ఇట్ అవుతుంది కాబట్టి ఇట్ ఈజ్ క్లీన్డ్ ఆర్ దిస్ రూమ్ ఈజ్ క్లీన్డ్ ఎవ్రీడే. ఇక్కడ బై హర్, బై హిమ్ ఇవి అవసరం లేదు. ఎందుకంటే మనం యాక్టివ్ టు పాసివ్, పాసివ్ టు యాక్టివ్ కన్వర్ట్ చేస్తున్నప్పుడు ఏది సబ్జెక్ట్ ఏది ఆబ్జెక్ట్ అనేది తెలిసి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ని మనం మారుస్తాం కాబట్టి అక్కడ బై అని చెప్పాలి. నిజానికి ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు బై అని యూజ్ చేయరు. ద రూమ్ ఈజ్ క్లీన్, దిస్ రూమ్ ఈజ్ క్లీన్డ్ ఎవ్రీడే. మనకు 2 రూమ్స్ ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది? దీస్ రూమ్స్ ఆర్ క్లీన్డ్ ఎవ్రీడే. బై హరా, బై హిమ్ అనేది ఏం అవసరం? ఓకే, నాట్ నెససరీ. సో దీస్ రూమ్స్ ఆర్ క్లీన్డ్ ఎవ్రీడే. We have 2 rooms in this office. These rooms are cleaned every day. ఈ రూమ్స్ ప్రతిరోజు క్లీన్ చేయబడతాయి. ఈ రూమ్ ప్రతిరోజు క్లీన్ అవుతాయి. ఈ రూమ్ ప్రతిరోజు ఈ 2 రూమ్స్ క్లీన్ చేస్తారు. ఎవరు అనేది ఇక్కడ అనవసరం. సో ఆబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు యూజువల్గా మనం సబ్జెక్ట్ని తీసుకోకుండా ఆబ్జెక్ట్ని తీసుకుంటూ పాసివ్ వాయిస్లో చెప్తే బాగుంటుంది. ఓకే, సో లెట్ us watch some more example with simple present tense passive voice. ఇండియన్స్ ప్లే క్రికెట్ అండ్ బ్యాడ్మింటన్. ఇండియన్స్ ఇక్కడ సబ్జెక్ట్, ఇది యాక్టివ్ వాయిస్లో చెప్తే ఇండియన్స్ ప్లే క్రికెట్ అండ్ బ్యాడ్మింటన్. అలా కాకుండా ఇండియాలో క్రికెట్, బ్యాడ్మింటన్ ఎక్కువగా ఆడతారు ఎవరు అనేది చెప్పకుండా బ్యాడ్మింటన్ అండ్ క్రికెట్ ఆర్ ప్లేడ్ ఇన్ ఇండియా. పాసివ్ వాయిస్ని, యాక్టివ్ వాయిస్ని ఎప్పుడెప్పుడు యూస్ చేయాలి, ఎలాంటి పరిస్థితుల్లో యూస్ చేయాలి అండ్ దీనివల్ల ఉపయోగం ఏంటి అనేది కూడా మనం నేర్చుకున్నాం. సపోజ్ పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి. ఎవరు నిర్ణయిస్తారు అంటే గాడ్ డిసైడ్ చేస్తాడు. ఇలా చెప్పకుండా మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. మ్యారేజెస్ ఆర్ ఎందుకు వచ్చింది? మ్యారేజెస్ ప్లూరల్ కాబట్టి మ్యారేజెస్ ఆర్ మేడ్లో థర్డ్ పార్ట్ అంటే మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. మిల్క్ ఇస్ సోల్డ్ హియర్, వెజిటబుల్స్ ఆర్ సోల్డ్ హియర్, జాబ్ వర్క్ ఇస్ డన్ హియర్, పంచెస్ ఆర్ డన్ హియర్. ఓకే, ఇలా మనం పాసివ్ వాయిస్ని చాలా చోట్ల యూస్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే సింపుల్ ప్రెజెంట్ పాసివ్ వాయిస్ ఇవన్నీ రెగ్యులర్. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అనేది సింపుల్ పాస్ట్లో, సింపుల్ ఫ్యూచర్లో, మరో టెన్స్లో కాదు, సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఎందుకంటే ఎప్పుడూ నిర్ణయించబడతాయనే ఉద్దేశం. మిల్క్ ఈజ్ సోల్డ్ హియర్ అంటే మిల్క్ ఎప్పుడు ఇక్కడ అమ్ముతాం అనే మీనింగ్తో మనం ఇది చెప్పింది. సో పాసివ్ వాయిస్లో యాక్టివ్ వాయిస్ ఎందుకు యూస్ చేస్తామో పాసివ్ వాయిస్ కూడా అందుకే యూస్ చేస్తాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ రెగ్యులర్ యాక్షన్ చెప్పడానికి,
అండ్ హ్యాబిట్స్ చెప్పడానికి, ఇటువంటి వాటిని చెప్పడానికి మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూస్ చేస్తాం. ఓకే, అట్ ద సేమ్ టైం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో యాక్టివ్ వాయిస్లో కొన్ని చెప్పే అవకాశం ఉంది, పాసివ్ వాయిస్లో కొన్ని చెప్పే అవకాశం ఉంది. వీ సెల్ మిల్క్, మేము పాలు అమ్ముతామండి. మిల్క్ ఈజ్ సోల్డ్ హియర్, ఇక్కడ పాలు అమ్ముబడును. వీ సెల్ వెజిటబుల్స్, మేము వెజిటబుల్స్ అమ్ముతాం. ఓకే, ఇక్కడ వి అని చెప్పకుండా వెజిటబుల్స్ ఆర్ సోల్డ్ హియర్, వెజిటబుల్స్ ఆర్ సోల్డ్ ఇన్ రైతు బజార్స్, వెజిటబుల్స్ ఆర్ సోల్డ్ ఇన్ వెజిటబుల్ షాప్స్. ఓకే, ఇలా మనం పాసివ్ వాయిస్ని ఎలా యూస్ చేయాలనేది ప్రాపర్గా తెలుసుకుంటే ఇటువంటివి. ఓకే, ఇక్కడ 10 ప్యాక్స్ అమ్ముడవుతాయి, ఏదో పెద్ద పెద్ద ప్యాక్స్ ఉన్నాయి ఇక్కడ, ఇవి ఒక 10 ప్యాక్స్ అమ్ముడవుతాయండి. ఎన్ని అమ్ముతాయండి, ఎన్ని టీవీలు అమ్ముతారండి? 10 టీవీస్ ఆర్ సోల్డ్ ఎవ్రీడే. 10 టీవీలు అమ్ముడవుతాయండి. ఇక్కడ ఈ మాటని మనం చెప్పాలంటే యాక్టివ్ వాయిస్ పనికిరాదు. 10 టీవీస్ ఆర్ సోల్డ్ ఎవ్రీడే ఇన్ ది షాప్. ఇది పాసివ్ వాయిస్ యూసెస్. ఓకే, అర్థం చేసుకోండి, బాగా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు వీడియో దిగువ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు పొందండి.